ఇప్పుడే అందిన వార్త మంత్రికి ప్రమాదం ఆసుపత్రికి తరలింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామంటే మనం ఇక్కడ పిక్చర్లో చూసుకోవచ్చా అండి. మంత్రి సంధ్యారానికి పెను ప్రమాదం తప్పింది. ఇక విజయనగరం జిల్లా మంత్రి ఎస్కాట్ వాహనం ప్రమాదానికి అయితే గురైందనమాట. ఇక మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రామభద్రాపురం మండలం భూ సాయి వలసలో ఎస్కాట్ వాహనాన్ని ఓ వ్యాను ఢీకొట్టింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కాన్వాయ్ ఆపేశారు. కాగా ఈ ప్రమాదంలో 2 భద్రతా సిబ్బందితో పాటు వ్యాన్లో 3 స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని మంత్రి సంధ్యారాణి అంబులెన్స్ లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. వైద్యురాలికి అయితే చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే గతంలో ఇలా నైట్ పూట జర్నీ చేయడం, టైర్ పేలిపోవడం, ఇక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కూడా చనిపోయిన సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇక మంత్రులు సైతం సీఎం రేవంత్ రెడ్డికి సైతం గతంలో అయితే వెళ్తున్నప్పుడు టైరు ఏదైతే సంబంధించి పంచర్ కావడం, ఈ రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంబంధించి ఎస్కాట్ ఒక వాహనం ఇంకా ఒక వాహనాలు వస్తాయి కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సో మొత్తం మీద అయితే పెద్ద ప్రమాదం